వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు ముస్లింల పోరాటం ఆగదని సిద్దిపేట ముస్లిం జేఏసీ నాయకులు అబ్దుల్ సమీ, ముఫ్తీ కరీముద్దీన్ పటేల్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముస్లింల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ చట్టం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి మైనార్టీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. భారతదేశంలో 25% ఉన్న మైనార్టీల హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టం రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట తంజీం సుప్రీం బాడీ అధ్యక్షులు జుబైర్ హుస్సేన్, జమాయితే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ కుద్దూస్, కౌన్సిలర్ అర్షద్, నాయకులు మోహీజ్, గౌస్ మొయినుద్దీన్, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम शहरियान सिद्दीपेट को इत्तला दी जाती है कि मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से वक्फ कानून के ख़िलाफ़ एहतजाज का एक 6 माही प्रोग्राम जारी किया गया है। इसी ज़िमन में एक कुल जमाती इज्तिमा बतारीख़ 14 अप्रैल 2025 मकाम एसएस फंक्शन हॉल में मुनक़िद किया गया, जिसमें सिद्दीपेट के तमाम इदारों और सियासी जमातों के अरकान की बहुत बड़ी तादाद शरीक हुई थी, जिसमें मुत्तफ़िक़ा तौर पर यह तय किया गया कि एक जेएसी कायम करके मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत के तौर पर एहतजाजी मुजाहरा किया जाएगा। इसी ज़िमन में जमीयतुल उलमा की निगरानी में जेएसी को कायम किया गया है। సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జమాతే ఉలమా హింద్ ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఇందులో సుమారుగా 12 సంఘాలు సామాజిక, రాజకీయ మరియు ఏదో ఎన్జిఓస్ ఉన్నారో వివిధ రకాల ఉద్యోగులు వాళ్ళతో కలుపుకొని ఒక ముస్లిం జేఏసీగా ఏర్పాటు చేసి అందులో భాగంగానే ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వాళ్ళు ఏదైతే దిశానిర్దేశం చేశారో 3 నెలల ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఎజెండా ఉందో దాని ప్రకారం సిద్దిపేటలో ఈ జేఏసీ అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేను ముఖ్యంగా బీజేపీ పార్టీని అడగదలుచుకుంది ఒక్కటే, ఎందుకంటే ఈ వక్ఫ్ భూముల ద్వారా ముస్లిం పేద ప్రజలకు మేము న్యాయం చేస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. మేము ముస్లిం పక్షాన అడిగేది ఒకటే, బీజేపీ పార్టీలో ముస్లిం ఎంపీలు ఎంతమంది ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఎంతమంది ఉన్నారు, మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు? మీరు కనీసం ఒక మినిస్ట్రీ కానీ, ఒక ఎంపీ పదవి కానీ, ఒక రాజ్యసభ కానీ ఇవ్వగాని ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలు మేము న్యాయం చేస్తామంటే మేము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి, మేము దేన్ని ఏ విధంగా మేము నమ్మాలనేది మాకు తెలియడం లేదు.